ఇంత అయింది సౌమ్య మన స్ట్రీక్. మమ్మీ 1000 దాటింది మమ్మీ. ఓ 1000. మమ్మీ నువ్వు ఏ ఫిల్టర్ వాడుతావు చూపి. ఇదే బాగొస్తాయి. అరే మమ్మీ అది పాతదే, కొత్త ఫిల్టర్ వచ్చింది. ఇగో మస్తు వస్తాయి స్నాప్లు అయితే. నీకు ఫార్వర్డ్ చేస్తున్నా చూడు. ఓ మస్తు సౌమ్య, మా దోస్తులందరికి పంపిస్తా. అకి లవ్ స్నాప్ లా మంచి ఫిల్టర్ పెట్టి నీ ఫోటో తీస్తా. లవ్ లేవురా చూడు. నెక్స్ట్ పాస్, నెక్స్ట్ పాస్, నెక్స్ట్. మీరు నవ్వుతురండి, నాకేనో తేడా కొడుతుంది. ఫోటోలు చూపి ఫస్ట్. నేను ఫోటోలు చూసి ఇక్కడి తీసుకో. ఇగో ఏం ఫిల్టర్ సాంగ్ ఇది? ఏం ఫోటో? ఆ పింక్ కలర్ అద్దలేదు నా కళ్ళకి. ఇంత అయింది నా ముఖము. నువ్వు నా ఫోటోలు తీస్తున్నావు అంటే ఏదో అనుకునే నా ప్రేమతోటి ఈ కుక్కల ఫిల్టర్ తోటి ప్రయోగం చేసావని నేను అనుకోలే. ముక్కు ఇంత కనిపిస్తుంది ఈ ఫోటోలా. వచ్చినవరా అఖిల్ దొడ్డు బుక్ ఇంత వచ్చిందిరా. అట్లా స్నాప్చాట్ లా ముఖాలు పెట్టే బదులు బయట కూడా ఒక ప్రపంచం ఉందా చూడొచ్చుగా. ఈ తొక్కల స్నాప్ పెట్టుకోరు మీరిద్దరు. ఏంది స్నాప్చాట్ అంటే ఉత్తి అప్లికేషన్ కాదు, మన డైలీ లైఫ్ రొటీన్ జనాలకు చూపించేది. మనం పొద్దున బెడ్ నుంచి లేచేపటి నుంచి రాత్రి బెడ్ మీద పండుకునేదాకా మనం ఏమేం చేసామో అన్ని ఒక స్నాపే చెప్తుంది. మనం పొద్దున లేచినప్పుడు ఒక స్నాప్, మనం బ్రష్ చేసినప్పుడు ఒక స్నాప్, స్నానం చేసినామా అని ఒక స్నాప్, మనం తిన్నామా ఒక స్నాప్, మనం ఎట్లా రెడీ అయినామో ఫిట్ చెక్ చూపించడం ఒక స్నాప్, మనం ఏం దాగినామో ఒక స్నాప్, మళ్ళీ బయటికి వెళ్తే ఒక స్నాప్, మనం ఏడికి వెళ్తున్నామో ఒక స్నాప్, మనం రిటర్న్ ఆటోలో వస్తే ఆటో స్నాప్, క్యాబ్ లో వస్తే క్యాబ్ స్నాప్, మనం ఇంటికి వస్తే ఒక స్నాప్, టీవీలో ఏది చూస్తే అదొక స్నాప్, వెదర్ చూస్తే ఒక స్నాప్. ఎందుకట్లా మీదకి వస్తున్నారు? ఎండ వస్తే ఎండ స్నాప్, వాన వస్తే వాన స్నాప్, సన్సెట్ వస్తే సన్సెట్ స్నాప్. అది కూడా పెడతారా? నైట్ డిన్నర్ చేస్తే ఒక స్నాప్, తొట్టికి పోయి స్నాప్. మరి మొత్తం అయిపోయినాక రాత్రికి పడుకోనికి పోయినప్పుడు ఒక గుడ్ నైట్ స్నాప్. ఏముంది మమ్మీ, మన స్నాప్ గురించి చెప్పినాం కదా, అందుకే ఫిట్స్ వచ్చినట్టున్నాయి. అరే అఖిల్ గా లేవురా, లేవు లేవు. అరే లేవురా. నేను బతికేనా? మీరు ఇద్దరు చదువులా పిహెచ్డి చేయలేరు, స్నాప్ చాట్లలో పిహెచ్డి చేసిరు. స్నాప్ సెంట్, దీని కూడా స్నాప్ పెడతారా? మమ్మీ నీ స్నాప్ స్కోర్ ఎంతమా? 3-4 లక్షలు ఉంటుంది. బానే. నీదెంత? 10 లక్షలు. నీది బీట్ చేస్తా చూడు. చూసుకున్నా. నీదెంత స్నాప్ స్కోర్? ఉండొచ్చు ఒక 500 వేలు. చీ ఎట్లా ఉంటున్నావురా నాకు. మమ్మీ అఖిల్ అవసరం అంటావా మన ఇంట్లో? వెళ్ళగొట్టేసి ఇంటికి వెళ్ళిపోరా, అదొక స్నాప్ స్కోరారా? అయితే బట్టలు చదువుకొని వెళ్ళిపోన్నాడు. స్నాప్ స్కోర్ లేకపోతే ఏది మమ్మీ చెప్పు, లేకపోతే ఏది? ఇగో ఇప్పటి నుంచి మన ఇద్దరం బయటకు పోయినప్పుడు నువ్వు నాతో రాకు, అర్థమవుతుందా? అట్లా తిట్టకండి ప్లీజ్. మన ఇజ్జత్ ఉంటుందా మన చుట్టాలలా? చుట్టాలేమన్నా మన ఇంటికి వచ్చి చూస్తున్నారా స్నాప్ స్కోర్? ఆఖరికి మన బెంజీ అకౌంట్ అన్న నయ్యం, 1,00,000 ఉంది స్నాప్ స్కోర్ దానికి. చూడగా శుద్ధ పూసలా కనిపిస్తుంది. 1,00,000 ఎట్లా చేసి స్నాప్ స్కోర్? ఎందుకున్నావురా ఇంట్లో? ఇజ్జత్ లేకుండా పోయి స్నాప్ స్కోర్ లేకపోతే. అఖిల్ గాడు ఏమో పంపిండు స్నాప్ చాట్లా. వేస్ట్ ఫెయిల్. ఇక్కడ రా. మీ ఇద్దరా రే ఇద్దరా. అరే అరే నన్ను అరే అంటున్నావా? ఏమేన్ ఏ క్యా హై? ఫోన్ హే, అది ఫోన్ హే. ఓ నై ఏ క్యా హై? అదా స్నాప్ కనిపించలేదా? అవునా కొడుకుని అట్లా పట్టున్నావు. ఎవరన్నా నల్ల స్టాప్ పంపుతారా? చెట్టు పుట్టనో పంపాలి. ఓకే ఓకే అర్థమైంది. ఖబర్దార్ ఇంకోసారి నల్ల స్టాప్ పంపితే ఖబర్దార్. ఓకే ఖతం కర్దేతి. సరే మమ్మీ. సింగంలా కొట్టిన మమ్మీ నువ్వు అయితే. ఇగో మమ్మీ లిస్ట్ పంపించారు, మనమే ఉండదామా క్యాటరింగ్ ఇద్దామా? మనమే ఉండదాం, మంచిగా ఉండదాం. అరే మమ్మీ మనమే ఉండాలి, మళ్ళీ తినాలి, టైం వేస్ట్ మమ్మీ, బెటర్ క్యాటరింగ్ ఇద్దాం. వాళ్ళు ఇట్లా చేస్తారో ఏమని. అయితే మనం దగ్గరుండి చేపిద్దాం.
అయితే ఓకే. ఏమేమి ఐటమ్ వండుతురు? ఇగో మమ్మీ, అన్నం, పప్పు, సాంబార్, పాలకూర పప్పు, చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ మసాలా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకేంది వంకాయ ఆలుగడ్డ, వంకాయ మసాలా, మిర్చి మసాలా, వెజ్ బిర్యానీ, పులావ్, పెరుగు, గులాబ్ జామున్, డబల్ కా మీఠా, ఇంకా ఐస్ క్రీమ్. చెప్పిన అత్తకు లిస్ట్ పంపింది అత్తనే. ఫుల్ ప్లానింగ్ జోరుదార్ నడుస్తుంది అన్నమాట. ఏం సంగతి దావత్ ఏదో ప్లాన్ చేసినట్టు మస్తు జోరుదారుగా ప్లానింగ్ నడుస్తుంది. ఆడ నుంచి ఇన్కుట్ వస్తుందా? ఎక్కడిది దావత్? ఏం దావత్ చెప్పండి నాకు కూడా. అయ్యా నీకు తెలియదు దావత్ గురించి? ఏ లేడు స్నాప్చాట్ గ్రూప్ లా లేనిగా గ్రూప్ లో ఏం చేద్దాం చెప్పండి. చెప్పాలా చెప్పండి చెప్పాలా చెప్పండి. నాది, సౌమ్యది, అత్తది, ముగ్గురిది ఒకటేసారి. స్నాప్చాట్ లా స్ట్రీక్స్ 100 అయినాయి. ఆ అందుకే ఈ దావత్ హైఫై కొట్టే మమ్మీ. మీ పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోతుంది. పీక్స్ అంటే పీక్స్ హిమాలయాల దాకా వెళ్ళిపోయింది. వీటికి కూడా దావత్లు చేసుకుంటారా చెప్పు? ఈ స్నాప్చాట్ లా 100 స్కోర్ అయినందుకు దావత్ చేసుకుంటారు అంటే ఎంత పిచ్చోలు అయిపోయారో మీరైతే. అయినా నేను ఎవరు పిలిచిరు? స్నాప్చాట్ గ్రూప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళే రావాలి. లాస్ట్ కి మిగిలిపోయిన ముక్కలు కుక్కలకి వేస్తాం కదా, అవి వచ్చి తిను. నడు మమ్మీ. కుక్కలతో తినాలట. 11 అయిందా? బా ఇంకా 20 minutes. A few moments later. 11 అయిందా? 10 minutes ఇంకా. A few inches later. 11 అయిందా? ఇంకా 1 minute. 12 seconds later. ఏమైంది సౌమ్య అప్పటి నుంచి 11 అంటున్నావు? ఎగ్జామ్ రిజల్ట్స్ ఏమైనా రిలీజ్ అయితే అయింది? అరే కాదు, 11 కి మనం ఏదైనా విష్ కోరుకుంటే అది నెరవేరుతుందంట. అట్లా కూడా ఉందా? ఇట్లా కూడా చేస్తురా? అవును. ఇన్ని సంవత్సరాల నుంచి నేను 11 స్నాప్ పెట్టిన ఫస్ట్ టైం ఈ దరిద్రుని వల్ల నేను పెట్టలే 11 స్నాప్. ఎందుకట్లా ఏడుస్తున్నావు సమయం? చచ్చిపోయినట్టే ఏడుస్తున్నావు నువ్వు అయితే. నీకేం తెలుసు మా స్నాప్ ఎడిక్ట్స్ గురించి? ఎంతో మంది అట్లా ఎగ్జాక్ట్ టైం కి స్నాప్ వేయాలని వెయిట్ చేస్తారు. నువ్వు నాశనం చేసావు. సామ్య ఇగో ఒక పని చేసి సామ్య, ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి 11 టైం సెట్ చేసి అందరికి స్నాప్ పంపు అంతే. ఇట్లాంటి నువ్వు అడ్డమైన సలహాలు ఇచ్చినావంటే నువ్వు తినే పెరగన్నంలా పాయిజన్ పోసి కలిపేస్తా. అమ్మ బాబాయ్ పోయి కనుచి. చంపుదామని అనుకుంటుంది. ఇది న్యాయమేనా? హలో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? ఇక మనం కొత్త వీడియోలో కలిసిపోదాం. ఎందుకంటే మీకు అర్థమైపోయిన ఆల్రెడీ నెక్స్ట్ వీడియో ఏందో. హలో గైస్, మమ్మీ నువ్వు అంటే హలో గైస్. అకి లవ్వు నీ ఫోటో దించుతా. మన డైలీ లైఫ్ మన డైలీ లైఫ్ మనం పొద్దున లేచిన మమ్మీ ఇక చెప్పి సీక్రెట్ రివీల్ చేసి. నాది, సౌమ్యది, అత్తది. అగుమరో గిత్త చెప్పారు గబ్బురా. అరే అఖిల్గా ఇక్కడ చెప్పాలా నాది, సౌమ్యది కదా. అవునా? సరే. మనం పొద్దున లేచినప్పుడు ఒక స్నాప్, మన బ్రష్ చేసినప్పుడు ఒక స్నాప్. నువ్వు ఎట్లా ఉండేవరా నాకు? నీదెంత స్నాప్ Ready?